ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అది పుల్లేమో బుజ్జి ఆడకూడదామా అలా అలా ఆడకూడదు అలా ఎడితే అమ్మా అలత్తమా అలా ఎడితే తలపొడి తప్ప ఏమి ఉండదమ్మా అలా ఆడకూడదు అత్తమా అదే అదే పని ఆడకూడదు. వెల్కమ్ టు మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సిహెచ్ అగ్రహారంలో జాహ్నవి కిడ్నాప్ అయిన ప్లేస్లో ఉన్నాం మనం ప్రజెంట్. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఏంటమ్మా అసలు పోలీసులు ఏమైనా చెప్పారా పాప గురించి అప్డేట్? ఇంకా ఏం చెప్పలేదు సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చుట్టుపక్కల ఏరియా మొత్తం తిరుగుతున్నారు, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నదంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఈ దారిలో వెళ్ళింది కదా పాప? సీసీ ఫుటేజ్లో ఉన్నది అయితే అలా వెళ్ళింది సార్. పాప ఫస్ట్ శనివారం ఉదయం మొత్తం అందరం కలిసి ఉన్నాం సార్. వాళ్ళ నాన్నకి తోటలో గుమిస్తా గారు ఫోన్ చేస్తే వాటర్ బాటిల్ తీయంటే పట్టుకెళ్ళాడు సార్. పట్టుకెళ్ళేటప్పుడు పాప కూడా అక్కడి వరకు వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చి పాపని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను ఈ అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. స్నానం చేయించేటప్పుడు ఇక్కడ బండి మీద వచ్చి దింపేసి నాకు అప్పచెప్పాడు సార్, పక్కన నుంచోబెట్టాడు. పాపను చూడు తోటలో పని ఉంది వెళ్తాను అన్నాడు. అంటే వెళ్ళిపోయాడు సార్. నేను ఇంకా టైంలో స్నానం చేయించేసి పాపని సీసీ ఫోటోలో మీరు చూసుంటారు చేతితో పట్టుకున్నాను సార్. ఆయన ఈ అమ్మాయి ఎప్పుడు ఏడ్చింది, ఆ అమ్మాయి ఎప్పుడు ఏడ్చింది సార్. రమ్మంటే రాలేదు, ఏడ్చింది సార్. ఏడితే అని వెళ్ళి ఎక్కడే కదా ఆడుకుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడే ఆడుకుంటుంది సార్, బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. లేదంటే వాళ్ళ నాన్న ఎక్కడైనా దగ్గరలో ఉంటే వెళ్ళిపోతుంది సార్. చూస్తే ఇంకెక్కడే కదా ఆడుకుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ అమ్మాయిని తీసుకుని లోనికి వెళ్ళిపోయాను. అంటే పాపకి మీకు మహా అయితే ఒక 15-20 మీటర్ల డిస్టెన్స్ అంతే? అంతే లేదు సార్, బయటనే కదా ఆడుకుంటుందని నేను లోనికి వెళ్ళి తనకి ఫీడ్ చేసి తిన్న బట్టలు అట్టి వేసి లోనికి వెళ్ళాను సార్. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే పాప లేదు. లేదంటే ఎక్కడే ఆడుకుంటుంది, ఎక్కడెక్కడన్నా ఆడుకుంటుంది, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉందన్న ఒక ఆలోచనతో మళ్ళీ చూసి లోనికి వెళ్ళిపోయింది సార్. లోనికి వెళ్ళిపోతే ఒక కొంచెం గ్యాప్ అంటే టైం అయితే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కొంచెం గ్యాప్లో కూర్చున్నాను. కొన్నంటే ఒక ఆయన అక్కడ మా అమ్మాయిని కుక్కని చూసాడంట సార్. చూసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే కుక్క అరిసిందంట. ఎన్ని రోజుల తర్వాత పాప? ఆ రోజే శనివారం అప్పుడే మిస్ అయిన అరగంట కూడా పట్టదు సార్, పావు గంట. ఎక్కడ చూసారంట? అక్కడ సార్ ఆ కొండ చివరి, ఆ కొండ ఈ పావుమెల దాటకు సంబంధించింది ఆ వారం సార్. అతను అక్కడ ఏం చేస్తున్నాడు అప్పుడు? ఏమో సార్ ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియదు. కొంతమంది మీకు తెలిసిన అతను? నాకైతే తెలుసు సార్. మీ ఆయనకి తెలుసు అంత సార్. ఎలాగని కుక్క వెళ్ళనివ్వకపోతే ఊళ్ళోకి వెళ్ళి వేరొక అబ్బాయితో చెప్తే ఆ అబ్బాయిని ఎదుక్కుంటూ వచ్చి నాతో చెప్పాడు సార్, మీ పాప ఏదని అడిగాడు సార్. పాప లేదని వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పాను సార్. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, లేదని నువ్వు చెయ్యి బ్యాలెన్స్ లేదని చెప్తే వాళ్ళ ఫోన్తోనే చేసిన తర్వాత లేదా వాళ్ళ అమ్మ దగ్గర ఉందని మా ఆయనగారు అన్నారు సార్. అన్న తర్వాత నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. లేదనేసరికి తను కూడా అక్కడ షెడ్ ఉంది కదా సార్, ఆ టైం ఫోన్ చేసే టైంకి అక్కడ ఉన్నాడు సార్. వెంటనే వచ్చేసి నెదకడం స్టార్ట్, ఈ అమ్మాయిని ఉయ్యాలు వేసి నెదకడం స్టార్ట్ చేసింది సార్. ఎక్కడా కనిపించలేదు. వెంటనే బోరుబావిలో ఒకవేళ ఎక్కడైనా ఉండిపోయింది సోషల్ మీడియాలో చూస్తున్నాం, వెళ్ళి చూసాను సార్. యాస్టీస్గా ఎలా ఉన్నాయి, ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగ ఉన్నాయి సార్. మేమేమనుకున్నామంటే ఎక్కడైనా తిరిగిన దాని మీద ఏడ్చి ఎక్కడైనా నిద్రైపోయిందో లేదా కొలు తిరిగి పడిపోయిందో అని నెతకడం స్టార్ట్ చేసింది. మధ్యాహ్నం వర్షం వచ్చింది సార్, చాలాసేపు వచ్చింది. అయినా కూడా వర్షాన్ని కూడా నెతుకాం, ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు నెతికారు. అయినా సరే కనిపించలేదు సార్. కనిపించకపోవడంతో ఇంకా నైట్ అయిపోయింది సార్. నైట్ అయిపోతే డిపార్ట్మెంట్కి చెప్తే వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు సార్. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు డ్రోన్లని పోలీస్ డాగ్లని వెంటనే ఓకే. పాప తప్పింది 11:30 11:50 నా దగ్గర దింపాడు సార్ మా ఆయన గారు. మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పే టైం 12:20 సార్. 12:20 మ్యాక్సిమం ఈ గ్యాప్లో 30 నుంచి 35 నిమిషాల్లో జరిగిపోయింది సార్ ఇదంతా. మరి ఏం జరిగింది ఏంటన్నది ఇప్పటికీ కూడా తెలియలేదు.
కాదు ఆ పాప కనపడింది అని అక్కడ కనపడిందని చెప్పాడు కదా, మరి ఆ అబ్బాయికి తెలియదా? అంటే ఈ అమ్మాయి అంత దూరంలో ఉంది కదా, అంటే అడవిలో ఉంది, పక్కన మీ అమ్మ నాన్న ఎవరు లేరు, అతను తీసుకొద్దామని అనుకోలేదా? పాప దగ్గరికి వెళ్తే కుక్క అరిసింది అన్నాడండి సార్. కుక్క అరిసింది వెళ్ళం లేదు అని అన్నాడండి సార్. మరి అక్కడ వరకు అయితే పాప వెళ్ళడానికి పాప అంతటా అదే కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళదు ఎప్పుడు కూడా, ఎప్పుడు పాప వెళ్ళలేదు. అక్కడ దాకా ఇంకా డిసప్పియర్ కదా. అలాగ మరి ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోయిందంటే మనం నమ్మలేము, కొంచెం నమ్మడానికి ఇబ్బంది. మరి అలాగని వాళ్ళు చూసింది ఎంతవరకు రైటో ఎంతవరకు రాంగో మనం చూడలేదు కాబట్టి మనం అనడానికి సరిపోలేము సార్. ఓకే, మీ మీద వచ్చే బ్యాడ్ కామెంట్స్, మీరే పిల్లల్ని కొంచెం నెగ్లిజెన్స్తో ఉన్నారు, కనీసం జాహ్నవి వాళ్ళ అమ్మ ఏడవట్లేదు అనేవి మీ మీద వచ్చే ఎలిగేషన్స్. సార్ కెమెరా ముందు నేను ఏడాలంటే ఎంత నేర్చింది సార్. ఈ 11 రోజులు అవుతుంది సార్. ఈ రోజుకి 11 రోజుల నుంచి ఓన్లీ కెమెరా ముందంగా ఏడితే ఏడ్చినట్టు కాదు సార్. సార్ మీరు వెళ్ళిపోయాక నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటని ఒక్కరోజు ఇక్కడ ఉండి చూడండి సార్. నేను ఏం చేస్తున్నాను ఏంటన్నది. ఏడాలంటే ఎంత ఏడ్చానో నాకు తెలుసు సార్. కెమెరా ముందు ఏడకపోతే నేను ఏడలేనట్టు కదా సార్. కళ్ళల్లో వాటర్ కూడా రావట్లేదు. మీతో మనసులో బాధ ఉంది. ఆ బాధని ఎలా చూపించాలో, ఎవరితో చెప్పాలో కూడా, ఎవరితో చెప్తే పాపను ఎవరైనా తీసుకొస్తారా అన్న అస్సలు అర్థం కావలేదు సార్. నేను ఏడుద్దామన్నా కళ్ళ నీళ్ళు రావట్లేదు. గుండు బరువు అయిపోయింది సార్. ఎలా అంటే ఏదైనా జరుగుతుందా, హార్ట్కి ఏమైనా పట్టేసినట్టు అయిపోతుంది సార్ హార్ట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా బ్యాడ్ కామెంట్లో తల్లి ఏదో చేసేసింది, తల్లి ఆడట్లేదు, తల్లి నిర్లక్ష్యం వల్ల. అంటే నిర్లక్ష్యం ఏమో సార్, రోజు ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు జరిగేది అదే. అక్కడే ఆడుకుంటుంది, ఇక్కడికి వస్తుంది, ఇంతవరకు ఆడుకుంటుంది, మళ్ళీ అలా వెళ్తుంది, అక్కడ ఈ చుట్టుపక్కలే ఆడుకుంటుంది సార్. ఎప్పట్లానే ఆడుకుంటుంది కదా అనుకున్నాను, కానీ ఎంతవరకు జరుగుతుందని ఎవరైనా ముందే ఊహించుకోలేరు కదా సార్. అసలు ఎప్పుడైనా పాప అంటే మీకు ఒంటరిగా వదిలిపెట్టి లేదు సార్, ఇక్కడ వరకు వస్తుంది అంతే సార్. అదైనా కుక్కతో ఆడుకుంటుంది సార్, లేదంటే ఒక్కరితే రాదు. ఇక ఊళ్ళో వాళ్ళ పిల్లలతో కానీ ఆడుకోవటం కానీ లేరు సార్ ఈ చుట్టుపక్కల. పోనీ ఎవరైనా మనకు అనుమానంగా కనిపించినా, ఎవరైనా ఏమైనా జంతువులు వచ్చినా మనకి ఎంతో కొంత భయం ఉంటుంది సార్. రోజు జరిగేది అదే, అక్కడే ఆడుకుంటుంది. ఎక్కువ పిల్లలు చెట్టు కిందే ఆడుకుంటుంది సార్. ఆ పిల్లకి ఏదైనా పెట్టినా, ఫుడ్ ఏమైనా పెట్టినా, పాపలు ఏమైనా పెట్టినా ఇక్కడికే తెచ్చి ఆడుకుంటుంది సార్. ఇక్కడికే తెచ్చి తింటుంది. ఈ పిల్లకి కలిపిన పాలు చెట్టు కింద తెచ్చేసి చెట్టు మోదలను కూర్చొని అది ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కూర్చొని తాగేసి మళ్ళీ డబ్బా తెచ్చి నాకు ఇస్తుంది సార్, పాల డబ్బా. అలాంటిది రోజు అదిగా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇంతవరకు వస్తుంది అని అనుకోలేదు సార్. ఒకవేళ వాళ్ళు కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో బెడ్ కామెంట్స్, వాళ్ళన్న దాని మీద ఆలోచిస్తే మేము ఏదైనా చేసేసుకుంటే ఇలా ఉంటే పాటికి మేము ఎంత ఇన్వెస్టిగేషన్లో వెంటనే పోలీస్ డాగులు వచ్చాయి, కెమెరాలు వచ్చాయి, వెంటనే మేము తెలిసిపోతాం కదా సార్. మాకు భయం ఉంటుంది కదా. ఇంత ఏది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది మా కేసు. ఇంత గాలింపులో మా నుండి ఇంత క్లూ అన్న దొరుకుతుంది సార్, దొరుకుతుంది కదా సార్. మరి అలాంటిది కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకే వాళ్ళే ఆలోచించుకోవాలి సార్. ఏంటి ఎలా వచ్చి వాళ్ళు ఉంటే మా దగ్గరకు వచ్చి మా పాప ఏంటి అలా జరిగిందని తెలుసుకొని కామెంట్లు పెడితే బాగుంటుంది. కష్టాలు ఉన్న వాళ్ళకి కొంచెం సహాయం చేసేలా ఉండాలి తప్ప ఒక మాట అని దెప్పడం నా నిర్లక్ష్యమే అనుకోవచ్చు. ఇది వరకు పాప మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానీ, మమ్మల్ని మిస్ అవ్వడం కానీ జరిగితే నిజంగా నా నిర్లక్ష్యమే. ఎప్పుడు జరిగింది ఇదే, బాగా కావాలని కన్న తల్లి వదిలేసింది అని అనుకోవచ్చు. ఇది వరకు కుక్కలు, నక్కలు, పందులు, అలా మనుషులు రావడం అలాంటివి ఏం జరగలేదు సార్. ఉదయం లేచినంత వరకు సాయంత్రం పడుకునేంత వరకు అక్కడే ఆడుకుంటుంది. ఎప్పట్లానే ఆడుకుంటుంది అనుకున్నాను, కానీ ఇంతవరకు జరుగుతుందని నేను అనుకోలేదు సార్. ఇందాక మీ అత్తగారితో మాట్లాడినప్పుడు ఇదే తోటలో మీరు 24 ఏళ్ళుగా ఉంటున్నారని చెప్తున్నారు కదా. ఇన్నేళ్లలో అంటే ఏదన్నా క్రూర మృగాలు, మనల్ని దాడి చేసే యానిమల్స్ ఇక్కడ మీరు చూసినట్టు ఏమన్నా గుర్తుందా మీకు? సార్ మా ఇంటి దగ్గర ఎవరున్నా లేకపోయినా నైట్ టైం ఎంత తోటలో కూడా నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని సార్, పిల్లలు తీసుకొని. నైట్ టైం 12 అవని 1 గంట అవని అవసరానికి నైట్ మా హస్బెండ్ రాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్న రోజులు కూడా ఉన్నాయి సార్. అలాంటప్పుడే భయం లేదు సార్. పట్టబాగలో ఏం భయం ఉంటుంది సార్. ఎప్పుడు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇంక భయం ఏముంటుంది సార్. ఎప్పట్లానే అనుకున్నాను, కానీ ఎంతవరకు జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేనైతే.
ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు అసలు? ఇప్పుడు మీ పాప కిడ్నాప్ అయింది, సో కొద్ది రోజులు బట్టి దర్యాప్తు జరుగుతుంది, డ్రోన్ కెమెరాలని స్నిఫర్ డాగ్స్ని అన్నీ మొత్తం రెస్క్యూ చేశారు, అడవిలో లేదని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే అనకూడదు, ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే మీకు స్మెల్ వచ్చింది ఈజీగా, ఎందుకంటే ఇక్కడ అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఫ్రెష్ కూడా ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అయితే ఎవరి మీద లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్లో అనుకునే వాళ్ళమి ఏదైనా అలా ఏడ్చుకుంటూ కొండలంట దారి తెలియక వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాం సార్. అనుకున్నట్టుగానే డిపార్ట్మెంట్కి చెప్తే 4-5 రోజుల వరకు ఇప్పటి వరకు అలా చెక్ చేస్తూనే ఉన్నారు. లేదమ్మా పాప కొండల మీద ఉండే ఛాన్స్ లేదు, కొండ మీద ఉండే పాటికి తనకి ఏదో అయిపోద్ది, స్మెల్ అన్నా వస్తుంది, లేదంటే ఆచూకీ అన్నా తెలుస్తుంది అన్నది కొంచెం చెప్పడంతో మేము కొండలో లేదని కొంచెం ఫిక్స్ అయ్యాం సార్. ఇదే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు అని అనుమానం సార్, కానీ ఎవరు ఏంటన్నది మాకు అనుమానం లేదు సార్. ఇదివరకు గొడవలు మా చుట్టుపక్కల ఏరియాలతో గొడవలు కానీ నాకు కానీ మా హస్బెండ్ కానీ గొడవలు లేవు సార్. మరి ఎవరు చేశారు అనేది మాకు తెలియలేదు సార్. అంటే నువ్వు రీసెంట్గా వచ్చావు కదా, పెళ్ళైన తర్వాత వచ్చావు, ఇంతకుముందు అంటే నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత జాహ్నవి పుట్టిన తర్వాత కావచ్చు, సో ఎవరన్నా మీ ఇంటికి వచ్చి అరవటం కానీ తిట్టడం కానీ మీ అత్తగారితో గొడవ పట్టడం, మీ ఆయనతో ఏదన్నా గొడవ లాంటివి ఏం లేవా? గొడవలు ఏమి లేదు సార్. గొడవలు అంటే ఇది వరకు కారు గొడవ జనవరిలో నేను చాలా టీవీలో చాలా చెప్పాను, చాలామందికి చెప్పాను. జనవరిలో గొడవలు జరిగాయి, చిన్న కార్ ఇష్యూ జరిగింది, అది ఒకటే జరిగింది సార్. మా తెలిసినంత వరకు, ఇంకా తెలిసినా తెలియకపోయినా మా హస్బెండ్కి ఏం జరిగింది చిన్న జరిగిందో నాతో చెప్తాడు సార్. ఇంకా మాకు జరిగింది ఇద్దరికి జరిగిందంటే ఆ కారు గొడవ ఒకటే సార్. ఇంకా వాళ్ళ మీద కూడా చెప్పాను సార్. వాళ్ళ అటు సైడ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలెడుతున్నారు, కానీ ఆచూకీ తెలియలేదు. ఇంకా గొడవలు అంటూ అనుమానాలు అంటూ ఎవరి మీద లేవు సార్. ఎవరైనా కావాలని చేశారో బయట వాళ్ళు చేశారో ఎవరు చేశారో తెలియలేదు సార్. ఇటు ఏరియాలో జీడి తోటలు ఎక్కువ కదా, సో జీడి పిక్కలు ఎరుకునే వాళ్ళు వచ్చిన రోజునే సరిగ్గా, ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి వాళ్ళు రాలేదు, సో వాళ్ళు వచ్చిన రోజే జాహ్నవి మిస్ అయింది. సో అంటే వాళ్ళు ఎవరన్నా కావాలని వాంటెడ్గా ఒకే పాప ఉన్నాయి, కానీ ఎవరెవరు వస్తారో ఎవరు రారో తెలియదు సార్. అంటే ఎక్కడి నుంచో ఏరుకునే వాళ్ళు వస్తారు కదా, బయట చిన్న చిన్న ఊర్ల నుంచి తండాల నుంచి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఎందుకంటే మీ ఫ్యామిలీతో మీకు ఊళ్ళోకి ఎలాంటి గొడవలు లేవంటున్నారు కాబట్టి ఎవరన్నా అంటే పాప చూడటానికి బాగుంది, సో చిన్నపిల్ల ఏమో సార్, నాకు అంత అనుమానం పడ్డానికి మనం ఆలోచించుకోవడానికి లేదు సార్. మనం అనేలేం కదా, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎలా వెళ్ళిపోయింది, ఒకవేళ వెళ్ళిపోతే ఏమైంది అన్న ఆలోచన తప్ప అలాగని జీడి తోటలో జీడి పిక్కలో ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు తోటలోకి ఎప్పుడూ రాలేదు సార్. ఇంతమంది జీడి తోటలు ఉన్నాయి కానీ ఎప్పుడు తోటలంటే రావడం చేయడం లేదు సార్. మరి ఏం జరిగిందన్నది తెలియలేదు సార్. మీరేమవుతారమ్మా ఆ అమ్మాయికి? మేనత్త అవుతారు. ఓకే, అంటే ఏంటి అసలు మీరేం అబ్జర్వ్ చేశారు ఇన్ని రోజులుగా 9 రోజులుగా? పాప దొరుకుతుందని అనుకున్నాం సార్ ఇప్పటి వరకును. పాప ఏక్యూ కూడా దొరకలేదు సార్. ఓకే, అంటే చాలామంది మీ ఫ్యామిలీ పైన మీరే నెగ్లిజెన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కామెంట్లు మాత్రం చాలా దారుణంగా పెడుతున్నారు సార్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. అదే తల్లి తండ్రి చేసుకుంటే ఇంతవరకు బాధపడరు ఏడరు కదా సార్. ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఎలా ఉన్నది, ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఎలా జరిగింది అన్నది మాకు తెలుసు సార్. బాధపడే వాళ్ళకే తెలుస్తుంది సార్ ఆ బాధ. ఫ్యామిలీ మా వదినకి మా అన్నయ్యని వాళ్ళ మీద అనుమానం పెట్టి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు అంతలా ఏడరు కదా సార్. మా వదిన హెల్త్ కూడా బాగోలేదు సార్. బాగోపోయినా ఆ పాప కోసమే ఏడుస్తూ చిన్న పాపను కూడా పట్టించుకోకుండా ఉండిపోతుంది సార్. కానీ ఆ అమ్మాయి మీదే ఎక్కువ అనుమానం పడి కామెంట్లు నచ్చినట్టు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తేనే కానీ తెలియదు ఆ బాధ ఏంటో. పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. నచ్చినట్టు వాళ్ళకి ఇష్టాసారంగా పెట్టుకుంటున్నారు. ఒకసారి వచ్చి చూసి పాప ఎలా మిస్ అయిందని తెలుసుకొని అప్పుడు పెడితే బాగుంటుంది. తల్లి తండ్రి మీద ఎక్కువ అనుమానం పడుతున్నారు సార్. ఆ అనుమానం ఏంటో మాకు తెలుస్తుంది. పాప ఎలా మిస్ అయింది ఏంటి, ఎలా ఇంటికాంచి ఎలా ఎవరు ఇలా ఎందుకు ఎలా జరిగింది అన్నది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది సార్. బయట వాళ్ళు ఇలా పాప వాళ్ళ తల్లి తండ్రి మిస్ చేసేరి, వాళ్ళే ఇచ్చేసారు, ఇద్దరు పాపలను ఇచ్చేసారు, అమ్మేసారు అని ఇష్టాసరంగా పెడుతున్నారు సార్. ఆ కామెంట్లు
కరెక్ట్ కాదు సార్. సో విన్నారు కదా జాహ్నవి తల్లి మాటలు. సో కావాలనే నా పైన బురద జల్లుతున్నారు, నేను ఏడవట్లేదనో లేకపోతే బాధపడట్లేదనో కొంతమంది కామెంట్స్ తనను బాధిస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా ఏ కన్న తల్లి కూడా తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లను, ఆ పాపను వదులుకునే ప్రసక్తి ఏ తల్లి చేయదు. నిజంగా ఆవిడ మాటలు విన్న తర్వాత సో ఈ సోషల్ మీడియాలో తల్లిదండ్రులపైన బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇకనే మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కెమెరామ్యాన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.